అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఒక గొప్ప శుభవార్తనైతే తెలియజేసింది. ఇంటి నిర్మాణం చేపట్టాలనే కల నెరవేర్చడానికి ఈరోజు ఈ వీడియోలో మనం ఈ కొత్త లబ్ధిదారులకి సంబంధించిన జాబితాను ఎప్పుడు విడుదల చేయబోతుంది, అలాగే 4 శుభవార్తలు ఏం తెలియజేయబోతుందనే సమాచారాలకి సంబంధించిన మరింత సమాచారం ఈ వీడియోలో స్పష్టంగా తెలుసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా వీడియోని చివరకు చూడండి. ఏ ఒక్క డౌట్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు 100% సమాచారం ఇచ్చే ప్రయత్నం నేను చేస్తాను. సో అప్డేట్లోకి వస్తే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అక్టోబర్ 11వ తారీఖు నాడు ఇందిరమ్మ ఇండ్ల కమిటీ అని చెప్పేసి ప్రతి గ్రామంలో ఏర్పాటు చేయాలి అని ఆ ఉత్తర్వులు అనేవి ఇవ్వడం జరిగింది. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కమిటీలు కూడా ఏర్పరచడం జరిగింది. అలాగే 2023 డిసెంబర్ 2024 జనవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన పేరుతో దరఖాస్తులు స్వీకరించింది. ఈ దరఖాస్తుల ద్వారా సుమారుగా 80 లక్షల అప్లికేషన్ అనేవి ఇందిరమ్మ ఇండ్లు కావాలి అని చెప్పేసి దరఖాస్తు చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ఇందులో 50 లక్షల అప్లికేషన్లు ఫైనలైజ్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం ప్రతి 500 మంది అప్లికేషన్లకు ప్రతి 500 దరఖాస్తులకు ఒక అధికారిని నియమించి ఈరోజు సర్వే చేపడుతున్నారు. ఈ సర్వే అనంతరం తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాను విడుదల చేయబోతున్నారు. ఇంటి నిర్మాణం కూడా ఇలా ఉండబోతుంది అని చెప్పేసి నమూనాను కూడా విడుదల చేశారు. నమూనాతో పాటుగా ఒక యాప్ను కూడా విడుదల చేయడం జరిగింది. ఈ యాప్తో పాటుగా తెలంగాణ రాష్ట్రంలో మొన్న డిసెంబర్ నెలలో ప్రతి నియోజకవర్గాల్లో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాలలో కూడా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించిన ఇంటి నమూనా శంకుస్థాపనలను కూడా ప్రతి ఒక్క ఎమ్మెల్యే తన నియోజకవర్గాలలో చేయడం కూడా జరిగిందనమాట. ఈ ప్రక్రియను పూర్తి చేసుకున్న రాష్ట్ర ప్రభుత్వం మొన్న తాజాగా కూడా డిసెంబర్ నెలలో తెలంగాణ రాష్ట్రంలో గృహ నిర్మాణ శాఖ పునరుద్ధరణకి సంబంధించిన చర్యలు చేపట్టిందనే సమాచారం తెలుస్తుంది. ఈ చర్యల్లో భాగంగా ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి ప్రత్యేక నోడల్ అధికారులను కొత్త అధికారుల ఇన్ఛార్జీలను నియమిస్తూ కూడా ఉత్తర్వులను జారీ చేసి పలువురికి ఆ బాధ్యతలను కూడా అప్పచెప్పింది. ఇవన్నీ అప్పచెప్పిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 80% వరకు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి సంబంధించి వచ్చిన దరఖాస్తుల సర్వేను పూర్తి చేసినట్లుగా తెలుస్తుంది. జాగ వద్ద మహిళ ఇంటి పేరు మీద ఇంటి నిర్మాణం చేపట్టడానికి ఈ సర్వేను చేసినట్లుగా తెలుస్తుంది. ఈ సర్వే అనంతరం రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి కానుకగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయడానికి సిద్ధపడుతున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో పెంకుటిల్లులు ఉన్నవారే దాదాపుగా ఎక్కువ శాతం ఉన్నారు అనేది రాష్ట్ర ప్రభుత్వం గ్రహించినట్లుగా తెలుస్తుంది. సో వీరందరికీ సంబంధించి అర్బన్ ఏరియాలలో కూడా సర్వే చేపడితే తెలిసిన విషయం ఏంటి అంటే అర్బన్ ఏరియాలలో అంటే ఈ సిటీస్లలో సొంత జాగా కలిగిన వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారని గుర్తించింది. వీళ్ళందరికీ కూడా ఇంటి జాగను కూడా అందించే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం పరిశీలించడంతో పాటు తెలంగాణ రాష్ట్రంలో 2 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మాణ దశలో ఉన్నాయి కదా, వాటిని కూడా వీరికి కేటాయింపు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుందనే సమాచారం కూడా తెలుస్తుంది. సో మొత్తానికి ఈరోజు జరగబోయే క్యాబినెట్ మీటింగ్లో తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్లకి సంబంధించి 5 లక్షల రూపాయలు ఎన్ని విడతలలో ఇవ్వబోతున్నారు, అలాగే మొత్తానికి ఇప్పుడు ఏదైతే మెటీరియల్ కావాలో ఐరన్ కావచ్చు అండ్ సిమెంట్ కావచ్చు, దీంతో పాటుగా ఇసుకే, వీటన్నిటిని కూడా తక్కువ ధరలకు అందించే విధంగా లబ్ధిదారులకి సంబంధించి ఎంపిక కాగానే వీరికి అతి తక్కువ ధరలకే ఇచ్చే విధంగా కంపెనీలతో డిస్కౌంట్ ప్రతిపాదన కింద చర్చలు జరుపుతున్నారనే సమాచారం కూడా తెలుస్తుంది. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి కానుకగా ఇందిరమ్మ ఇండ్లను అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపబోతుంది. ఆమోదం తెలపగానే లబ్ధిదారులకి సంబంధించి ప్రతి నియోజకవర్గంలో గ్రామాల వారీగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు అంటున్నారు. ఒక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లు మంజూరు చేయబోతున్నారు. ఇలా గ్రామానికి సర్వే చేసిన అనంతరం వారికి మొదటి విడతలో కేటాయింపులు చేసి మొదటి విడత కింద 1,75,000 రూపాయలను ఆ లబ్ధిదారుని అకౌంట్లోకి జమ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. సో ఇవైతే కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. మన ఛానల్ ద్వారా ఏ ఒక్క అప్డేట్ వచ్చినా మీకు సమాచారాలు తెలియజేస్తుంటాను కాబట్టి మిస్ కావద్దు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ధన్యవాదాలు.